This conference will now be recorded. హలో గైస్, హాయ్ అండి. ఈరోజు మనం యాక్చువల్గా రిలేషనల్ డేటాబేస్ అంటే ఏంటో చూద్దాం. సో ఆర్డిఎస్ అనేది యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ డేటాబేస్ సర్వీస్ అండి అమెజాన్లో. మీకు యాక్చువల్గా ఆర్డిఎస్ కానీ ఐడియా లేకపోతే అసలు రిలేషనల్ డేటాబేస్ ఎలా వర్క్ అవుతుందో, అది ఎలా వర్క్ అవుతుందో, దాని నుంచి పూర్తిగా అసలు ఏమీ ఐడియా లేకపోతే కొన్ని యూట్యూబ్ వీడియోస్ ముందు చూడండి. చూసాక మీకు ఇది కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సో రిలేషనల్ డేటాబేస్ అంటే ఎక్కడ ఉంటుందంటే మీరు EC2 మనం నేర్చుకునేటప్పుడు మనం నాట్ గేట్వే క్రియేట్ చేసేటప్పుడు ఒక డేటాబేస్ మనం ఇన్స్టాన్స్ ఒకటి క్రియేట్ చేసాం కదా. సో అది యాక్చువల్గా పబ్లిక్లో పెట్టమన్నమాట. ప్రైవేట్ సబ్నెట్లో మనం దాన్ని ఉంచుతాం అనమాట. అంటే దానికి పబ్లిక్ యాక్సెస్ ఉండదు. సో అది ఇప్పుడు డయాగ్రమాటిక్గా చూపించాలంటే సో ఎక్కడ ఆర్డిఎస్ అనేది ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ ఇది మనకి ఫ్రంట్ ఎండ్, ఇక్కడ మనకి బిజినెస్ లాజిక్ యూనిట్ ఉంటుందండి. సో ఇక్కడ మనకి డేటాబేస్ ఉంటుంది అన్నమాట, డేటాబేస్ లేయర్. ఈ 3 లేయర్స్ ఏంటంటే ఇది ఫ్రంట్ ఎండ్ అన్నమాట. ఫ్రంట్ ఎండ్, బిజినెస్ లాజిక్ యూనిట్, మనకి డేటాబేస్ లేయర్ ఉంటుంది. సో ఇక్కడ అంటే దీని మీటింగ్ ఏంటంటే వీటి 3 యాక్చువల్గా ఇంటర్ కమ్యూనికేషన్ ఉంటుంది అన్నమాట వీటి 3కి. సో ఇక్కడ ఏమేమి వస్తాయంటే, సో ఇక్కడ ఏంటంటే వస్తాయి జనరల్గా లోడ్ బ్యాలెన్సర్స్, ఇంకా రౌట్ 53, అన్ని ఫ్రంట్ ఎండ్లో వస్తాయి. మన అప్లికేషన్స్ అన్నమాట. అప్లికేషన్స్ అన్ని మన ఫ్రంట్ ఎండ్లో వస్తాయి. నెక్స్ట్ బిజినెస్ లాజిక్ యూనిట్లో ఎగ్జాంపుల్స్ ఏమొస్తాయంటే ఆటో స్కేలింగ్ గ్రూప్. ఇక్కడ డేటాబేస్లో ఏమొస్తాయంటే ఇప్పుడు SQL, MySQL, ఇంకా DynamoDB, DB2, అలా నెంబర్ ఆఫ్ ఎక్సెట్రా అన్నమాట. అలా నెంబర్ ఆఫ్ డేటాబేసెస్ అన్ని ఇక్కడ ఈ లేయర్లో వస్తాయి, డేటాబేస్ లేయర్లో. సో ఇది మామూలుగా ఉండే స్ట్రక్చర్ అన్నమాట. సో ఇక్కడ ఇప్పుడు మనం AWSలో కన్సోల్లో చూసుకుంటే మనకి సో మనకి డేటాబేస్ సర్వీస్లో RDS, DynamoDB, ఎలాస్టిక్ క్యాచీ చాలా కొంచెం ఇంపార్టెంట్ అండి. సో RDS ఏంటంటే రిలేషనల్ డేటాబేస్ అన్నమాట. సో AWS ఏం చేస్తుందంటే, మనం ప్రీవియస్గా డేటాబేస్ మనం ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేసుకొని దానికి బ్యాకప్స్, దానికి రెప్లికేషన్స్, దానికి అప్డేట్స్, ఎప్పుడైనా సర్వర్స్ అప్డేట్స్ వస్తే దానికి అప్డేట్ ఇన్స్టాల్ చేయడం,
స్కేలింగ్, ఆటో స్కేలింగ్ ఇవన్నీ మనమే చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఆర్డిఎస్ ఏం చేస్తుందంటే, అమెజాన్ ఆర్డిఎస్ బ్యాకప్స్, రెప్లికేషన్స్, ఇంకా అప్డేట్స్ ఇవన్నీ అమెజాన్ చూసుకుంటుంది. అంటే అప్డేట్స్ అంటే ఎలా అంటే మైనర్ అప్డేట్స్ అనమాట, నాట్ మేజర్ అప్డేట్స్ కాదు. మేజర్ అప్డేట్స్ కానీ చేసామంటే అది యాక్చువల్గా సర్వీస్ మనకి అప్లికేషన్ రిస్క్లో పెట్టినట్టు అనమాట. అంటే మనం కాన్ఫిడెంట్గా చేస్తే కానీ మనకి ఇలా వస్తుందని చెప్పలేం కదా. సో అందుకని మైనర్ అప్డేట్స్ ఏడబ్ల్యూఎస్ పలానా నాన్ బిజినెస్ అవర్స్లో డౌన్ టైం తీసుకొని అది ఏడబ్ల్యూఎస్ చేస్తుంది. బ్యాకప్స్, రెప్లికేషన్స్ ఇవన్నీ. రెప్లికేషన్స్కి ఏంటంటే రీడ్ రెప్లికా అనమాట. సో రెప్లికేషన్స్ మీకు అర్థం కాకపోవచ్చు, నేను దానికి అది కూడా ఒక ఈ క్లాస్లో చెప్తాను. స్కేలింగ్ అనేది మనం చేయాలన్నమాట. అంటే సపోజ్ లోడ్ పెరిగిపోతుంది అనుకోండి, అంటే నెంబర్ ఆఫ్ క్వైరీస్ మనకు పెరిగిపోతున్నప్పుడు స్కేలింగ్ అనేది మనకి ఆటోమేటిక్గా పెరిగేటట్టు మనం చేసుకోవాలి. స్కేలింగ్ మనం మేనేజ్ చేస్తాం, మిగతా బ్యాకప్స్, రెప్లికేషన్స్, అప్డేట్స్ ఇవన్నీ ఏడబ్ల్యూఎస్ మేనేజ్ చేస్తాం. సో ఇంకా ఏంటంటే చెప్పాలంటే, ఇప్పుడు డీబీకి బిజినెస్ లాజిక్ యూనిట్కి మధ్యలో మనకి క్యాషింగ్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం అనమాట. క్యాషింగ్ ఎందుకు క్రియేట్ చేస్తాం? క్యాషింగ్ అంటే మీకు యూజ్ తెలుసు కదా. క్యాషింగ్ వల్ల మనకి యూజ్ ఏంటంటే, సపోజ్ మనం ఒకే క్వేరీ, ఇప్పుడు సపోజ్ google.com ఉందనుకోండి, మీరు ఫస్ట్ టైం అది కాల్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం టైం తీసుకుంటుంది. నెక్స్ట్ టైం అదే google.com మీరు ఇప్పుడు ఓపెన్ చేశారనుకోండి, సపోజ్ google.com ఇక్కడ ఓపెన్ చేశాను, నేను ఆల్రెడీ google.com ఓపెన్ చేశాను కాబట్టి ఇమీడియట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ పేజ్ లోడ్ అవుతుంది. ఎలా లోడ్ అవుతుందంటే, మనకి క్యాష్ మెమరీలో, మన సిస్టంలో మన క్యాష్ మెమరీలో ఈ పేజ్ మనకి క్యాష్ మెమరీ నుంచి వస్తుంది అనమాట. సో అలాగా మనం రిపీటెడ్గా ఏదైనా క్వేరీస్ కానీ మనం ఇచ్చేసేటప్పుడు, రీడ్స్ కానీ రైట్స్ కానీ చేసేటప్పుడు మనకి క్యాష్ మెమరీ నుంచి మనకి అది తీసుకుంటుంది అన్నమాట. సో అక్కడ మనకి డేటాబేసెస్ క్వైరీస్ మనకి కొంచెం స్పీడ్గా ఉంటాయి. క్యాషింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ బిజినెస్ లాజిక్ యూనిట్కి డేటాబేస్ లేయర్కి మధ్యలో క్యాషింగ్ అనేది ఉంటుంది. ఇది మనం చూద్దాం ఎలా కాన్ఫిగర్ చేయాలో. సో ఇప్పుడు ఇందులో టైప్స్ ఏంటంటే, టైప్స్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ ఏంటంటే, సపోజ్ టైప్స్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్, టైప్స్ ఆఫ్ డీబీ ఏంటంటే, ఫస్ట్ టైప్ ఏంటంటే రిలేషనల్ అన్నమాట. రిలేషనల్ ఇందులో ఏంటంటే మనకి ఇందులో ఏమేమి వస్తాయంటే, అమెజాన్ అరోరా, ఇంకా అమెజాన్ ఆర్డిఎస్. ఇక్కడ మనకి రిలేషనల్ టైప్ ఆఫ్ డీబీస్లో మనకి రిలేషన్ టైప్ ఆఫ్ డీబీస్లో ఆర్డిఎస్ అరోరా వస్తాయండి. సో సెకండ్ టైప్ ఏంటంటే కీ వాల్యూ. కీ వాల్యూ టైప్ డేటాబేస్లో ఏమొస్తాయంటే డైనమో డీబీ. యాక్చువల్గా ఏడబ్ల్యూఎస్ అమెజాన్ అనేది డైనమో డీబీ మీద రన్ అవుతుందండి. సో ఇదేంటంటే జనరల్గా కీస్, బేస్డ్ ఆన్ కీస్ ఉపయోగించుకొని, ఇది యాక్చువల్గా క్వైరీస్ ఇందులో ఉండవు అనమాట. అంటే సపోజ్ చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అనేది మనం ఒక క్వైరీ ఇచ్చామనుకోండి, సో అది మన క్వైరీ బట్టి మనకి డేటాబేస్ వస్తుంది కదా. ఇక్కడ అలా ఉండదు, కీస్ అనమాట. అది చెప్తాను మీకు డైనమో డీబీ చెప్పేటప్పుడు. కీస్ బట్టి అది డేటా తీసుకుంటుంది. సో ఒక దీనికి క్వైరీస్తో సంబంధం ఉండదు డైనమో డీబీలో. ఇంకా థర్డ్ టైప్ ఏంటంటే ఇన్ మెమోరీ అనమాట. ఇన్ మెమోరీ డేటాబేస్ అన్నమాట. ఇక్కడ అన్ని ఎలాస్టిక్ క్యాచ్ ఇక్కడ మనం యూజ్ చేస్తాం. ఎలాస్టిక్ క్యాచింగ్. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనం యూజ్ చేసే ఇన్స్టాన్సెస్ అన్ని మెమోరీ బేస్డ్ అనమాట.
సో మెమొరీ బేస్డ్ డేటాబేస్ అని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. సో సో ఇంకేంటి ఉంది, ఇవి టైప్స్ ఆఫ్ డీబీ అండి. నెక్స్ట్ మనం ఎప్పుడైనా ఒక డేటాబేస్ చేసేటప్పుడు అది ఎప్పుడైనా డౌన్ అయిపోయింది అనుకోండి, డౌన్ అయిపోతే మనం ఏం చేస్తాం, మనకి డేటాబేస్ మనకు పూర్తిగా అప్లికేషన్ డౌన్ అయిపోతుంది, మనకి చాలా లాస్ వస్తుంది. సో ఏడబ్ల్యూఎస్లో ఇంకొక సర్వీస్ ఉందండి ఆర్డిఎస్లో, దీనికి మనం ఇంకొక పేర్లు చేస్తాను. ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు ఒకే రీజియన్, ఒకే అవైలబిలిటీ జోన్లో మన డేటాబేస్ ఉందంటే, అది ఒకవేళ డౌన్ అయిపోయింది అనుకోండి, ఎప్పుడైనా ఏదైనా ఏడబ్ల్యూఎస్ ఇష్యూ, లేకపోతే మన కాన్ఫిగరేషన్ ఇష్యూ, లేకపోతే ఏదైనా రీజన్ వచ్చి అది డౌన్ అయిపోతే మన అప్లికేషన్ ఎఫెక్ట్ అవుతుంది కదా. సో ఇన్ దట్ కేస్ మనం ఏం చేస్తామంటే, మనం ఇక్కడ మల్టీ ఏజీ అనేది కాన్ఫిగర్ చేస్తాం. మల్టీ ఏజీ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇది ఆర్డిఎస్ మనం ఇక్కడ కాన్ఫిగర్ చేసాం అనుకోండి, సో సేమ్ టైప్ ఆఫ్ ఆర్డిఎస్ మనం మల్టీ ఏజీలో కాన్ఫిగర్ చేస్తాం, అంటే ఇంకొక అవైలబిలిటీ జోన్, జోన్లో మనం కాన్ఫిగర్ చేస్తాం అన్నమాట. సో ఈ రెండిటికి ఎలా ఉంటుందంటే, ఈ రెండిటికి కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే, సపోజ్ మీరు ఏదైనా డేటాబేస్ రీడ్ క్వైరీ కానీ రైట్ క్వైరీ కానీ మనం ఇక్కడ ఒక యూజర్ నుంచి మనం అప్లోడ్ చేసాం అనుకోండి, రీడ్ క్వైరీ కానీ రైట్ క్వైరీ కానీ, ఇది రీడ్ క్వైరీ అనుకోండి, ఇది రైట్ క్వైరీ అనుకోండి. సో ఇక్కడ అప్లోడ్ చేస్తే మనకి ఇక్కడ ఈ రెండింటికి ఇక్కడ కూడా సేమ్, మనం ఇక్కడ ఏదైతే రీడ్ క్వైరీ చేసామో రైట్ క్వైరీ చేసామో ఇక్కడ కూడా అప్డేట్ అవుతుందండి. ఈ రెండింటికి మధ్య అప్డేషన్ ఎలా ఉంటుందంటే సింక్రోనస్గా ఉంటుంది అన్నమాట. ఈ రెండింటికి సింక్లో ఉంటుంది అన్నమాట. సో సేమ్ డేటా ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా సేమ్ డేటానే ఉంటుంది అన్నమాట. కానీ ఇది మనకి బ్యాక్ ఎండ్లో రన్ అవుతుంది, మనకి ఫ్రంట్ ఎండ్లో ఇది ఒక్కటే కనిపిస్తుంది అన్నమాట. సో ఏడబ్ల్యూఎస్ యాక్చువల్గా ఇది మేనేజ్ చేస్తుంది. ఇక్కడ ఇది ఆర్డిఎస్ అనుకోండి, మల్టీ ఏజీ అనమాట. మల్టీ ఏజీ మల్టీ అవైలబిలిటీ జోన్ సెటప్ ఎలా ఉంటుందండి. సో ఇప్పుడు మనకి రీడ్ రెప్లికా జనరల్గా ఎందుకు యూజ్ చేస్తామంటే, సపోజ్ ఇప్పుడు ఇవన్నీ కాన్ఫిగర్ చేసి చూద్దామండి. ఇప్పుడు మనం ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నవన్నీ నేను కాన్ఫిగర్ చేసి చూపిస్తాను. సో రీడ్ రెప్లికా ఏంటంటే, సపోజ్ ఇది ఒక ఆర్డిఎస్ ఉంది, ఇక్కడ మనం సో ఇక్కడ ఏంటంటే ఎసింక్రోనస్లో ఇక్కడ ఒక రీడ్ రెప్లికా మనం క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఎప్పుడైనా మనకి ఇక్కడ మనకి రీడ్, ఇది రైట్, ఇది రీడ్ క్వైరీస్ అండి, ఇది రైట్ క్వైరీస్ ఆర్డిఎస్లో. సో ఇక్కడ యూజర్ అనేది మనకి రీడ్ క్వైరీస్ రైట్ క్వైరీస్ మనకి ఇస్తున్నాడు ఇక్కడ. సో ఇప్పుడు ఎప్పుడైనా సపోజ్ రీడ్ క్వైరీ చేసేటప్పుడు ఈ రెండింటికి కమ్యూనికేషన్ ఉంటుంది అన్నమాట. మనకి రీడ్ క్వైరీ చేసేటప్పుడు మనకి రీడ్ రెప్లికా నుంచి వస్తుంది అనమాట, సో ఇక్కడ నుంచి రాదు. సో అలాంటి కేసెస్లో మనకి చాలా క్వైరీస్ అనేది చాలా స్పీడ్గా రన్ అవుతాయండి. ఈ రెండింటికి మధ్య ఉండే కమ్యూనికేషన్ ఏంటంటే ఎసింక్రోనస్ అన్నమాట. ఎసింక్రోనస్ అంటే వీటికి సపోజ్ ఇది క్రాష్ అయిపోయినా కూడా మనం రీడ్ క్వైరీస్ మనం ఇందులోంచి మనం చేసుకోవచ్చు అన్నమాట, గెట్ చేసుకోవచ్చు. సో రీడ్ రెప్లికా ఏంటంటే
ఇదేంటంటే ఇప్పుడు రీడ్ రెప్లికా సపోజ్ ఇక్కడ ఇక్కడ ఇంకా మనం మల్టీ ఏజ్ సెటప్ ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా ఈ మల్టీ ఏజ్ సెటప్ చేసేటప్పుడు ఇదొక అవైలబిలిటీ జోన్, ఇదొక అవైలబిలిటీ జోన్ లో క్రియేట్ అవుతుంది కదా. సో ఈ రెండు యాక్చువల్గా ఒకే రీజన్ లో ఉండాలండి. సేమ్ రీజన్ లో ఉండాలన్నమాట. ఈ రెండు సేమ్ రీజన్ లో ఉంటేనే యాక్చువల్గా ఇది కమ్యూనికేషన్ అవుతుంది. ఇంకొక మల్టీ ఏజ్ అనేది ఇంకొక రీజియన్ లో మనం క్రియేట్ చేయడానికి అవుతుంది. సో ఇది అలా కాదండి, ఇది అలా కాదనమాట. సో ఇదొక రీజియన్ లో ఉండొచ్చు, ఇదొక రీజియన్ లో ఉండొచ్చు. ఇదేంటంటే ఇది రీడ్ రెప్లికా. మీకు దాని క్లియర్ డయాగ్రామ్ చేయాలంటే RDS రీడ్ రెప్లికా. సో ఈ రెండు ఒక రీజన్ లో ఉన్నాయనుకోండి. ఈ రెండు ఒక రీజన్ లో ఉండాలి మల్టీ ఏజ్ అనేది. సో మల్టీ ఏజ్ అనేది సింక్రోనస్ అండి. ఇది సింక్ లో ఉంటుంది. ఇదేంటంటే ఎసింక్రోనస్ అండి. సో ఇక్కడ ఏంటంటే ఈ రెండు డిఫరెంట్ రీజన్స్ లో ఉండొచ్చు. ఈ మల్టీ రీడ్ రెప్లికా ఉన్న ఈ ఆర్డిఎస్ అనేది ఇవాళ ఉంటుంది అన్నమాట. ఇది ఒక రీజన్, ఇది ఒక రీజన్ లో ఉంటుంది. ఇది మామూలు డయాగ్రామ్. సో ఇది మామూలు సెటప్ అండి. సో ఇంకా మీకు కీస్ ఎలా ఉంటాయంటే, సపోజ్ ఎలా చెప్పాలంటే ఇంకా డైనమోడిబిలో కీస్ చెప్తాను కదా, అవి అది నాన్ సీక్వల్ గా ఉంటాయి, అంటే క్వైరీస్ తో సంబంధం లేదు. అది కూడా డైనమోడిబి ఏంటంటే డైనమోడిబి కీ బేస్డ్ కదా. సో దానికి యాక్చువల్గా సర్వర్లెస్ అనమాట. ఇంకా సర్వర్లెస్. సో మన యొక్క సర్వర్ లో ఉండాలని కూడా అది దానికి ఇదేం లేదు. మనం డైనమో డీబీ క్రియేట్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్ లో అది యాక్చువల్గా అమెజాన్ అనేవాడు సర్వర్స్ లో చూపిస్తాడు, కానీ ఇక్కడ మనం సర్వర్లెస్ అనమాట, అంటే ల్యాండా టైప్. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇక్కడ సపోజ్ K1 ఇంకా వాల్యూ 1 ఇది ఒక కీ అండి. అదే సపోజ్ ఇక్కడ K2 ఇక్కడ వాల్యూ 2 వాల్యూ 3 వాల్యూ 4 అలాగా. నెక్స్ట్ ఇప్పుడు కీ వాల్యూ 3 అనుకోండి. కీ వాల్యూ 3 ఏంటంటే వాల్యూ 5 వాల్యూ 6 అలాగే ర్యాండమ్ గా ఉంటాయి అన్నమాట. వాల్యూ 7 వాల్యూ 8 కీ వాల్యూ 4 లో ప్రింటింగ్ వాల్యూ 9 వాల్యూ 10 అలా ఏదో ర్యాండమ్ గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఇదన్నీ కీ బేస్డ్ అన్నమాట. సో ఇప్పుడు ఇది ఒక సీక్వెల్ గా ఉండాలని రూల్ ఏం లేదండి. సో జనరల్గా ఇలా ఉంటుంది అన్నమాట. సో మీరు ఎప్పుడైనా V5 కావాలనుకోండి, V5 నుంచి యాక్చువల్గా పలానా కీ నుంచి అది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది అన్నమాట. సో డైనమోడిబి ఒక సీక్వెల్ గా ఏమి ఉండదు. సో అందుకని చాలా స్పీడ్ గా ఉంటుంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ కాదండి, అమెజాన్ ఎంటైర్ అమెజాన్ అనేది యాక్చువల్గా ఇప్పుడు సపోజ్ అమెజాన్
షాపింగ్ ఉంది కదా, అది యాక్చువల్ డైనమోడిబి బ్యాక్ ఎండ్లో డైనమోడిబితో రన్ అవుతుంది. పూర్తిగా రన్ అవ్వట్లేదు, మ్యాక్సిమం 80-90% యాక్చువల్గా డైనమోడిబితో రన్ అవుతుంది. మనం ఏమైనా సెర్చ్ చేసేటప్పుడు ఐటమ్స్ పెట్టాలి, కీ బేస్తో డైనమోడిబితో సెర్చ్ అవుతాయి. అంటే కీస్ అంటే ఎలా అంటే ఏపీఐ కాల్స్ అనమాట. ఏపీఐ కాల్స్ బెస్ట్ ఎగ్జాంపుల్. త్రూ ఏపీఐ కాల్స్ ద్వారా అది యాక్చువల్గా రన్ అవుతుంది అనమాట బ్యాక్ ఎండ్లో. సో ఇది మామూలుగా థియరిటికల్ క్లాస్ అండి. ఇప్పుడు సపోజ్ మనం కన్సోల్లోకి వెళ్ళి ఆర్డిఎస్ ఓపెన్ చేయాలి. ఓకే, ఇది ఆర్డిఎస్ కన్సోల్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందండి. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, క్రియేట్ డేటాబేస్ కొడదాం. క్రియేట్ డేటాబేస్ కొట్టేటప్పుడు మీకు రెండు ఆప్షన్స్ ఇస్తాడు, స్టాండర్డ్ క్రియేటా లేకపోతే ఈజీ క్రియేటా. ఈజీ క్రియేట్ ఇచ్చేటప్పుడు చాలా ఆప్షన్స్ మనకి మిస్ అయిపోతాయండి. సో స్టాండర్డ్ మనం క్రియేట్ చేద్దాం. స్టాండర్డ్లో ఏం చేద్దాం, అమెజాన్ అరోరా. నేను ఇవాళ MySQLతో చేస్తాను, మీరు అరోరాతో ట్రై చేయండి. సో MySQL, MariaDB, Postgres, Oracle, ఇలా మనకి ఏ డేటాబేస్ రిక్వైర్ డేటాబేస్ మనం సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. నేను MySQL సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని MySQL కమ్యూనిటీలో మన వెర్షన్ ఏంటి, మనకి రీసెంట్గా యాక్చువల్గా ఈ వెర్షన్ ఉందండి, 8.0.25 అనేది. కావాలంటే మనకి ఏ వెర్షన్ కావాలంటే ఆ వెర్షన్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓల్డర్ వెర్షన్స్ కూడా మనకు ఉన్నాయి. సో నేను యాక్చువల్గా డిఫాల్ట్గా 0.23 సెలెక్ట్ చేసుకున్నాను. సో టెంప్లెట్స్, ఏ టైప్ ఆఫ్ టెంప్లెట్, ప్రొడక్షన్ డివ్వా లేకపోతే ఫ్రీ టైరా, నేను ప్రొడక్షనే తీసుకుంటాను. డిబి ఇన్స్టెన్స్ ఐడెంటిఫైయర్ ఏంటంటే టెస్ట్ డిబి అని నేను మామూలు నేమ్ ఇచ్చుకున్నాను, మన డిబి ఇన్స్టెన్స్ తాలూకు ఐడెంటిఫైయర్ నేమ్. చూసారా, మనకి EC2 క్రియేట్ చేసేటప్పుడు మనం ఒక నేమ్ ఇస్తాం ట్యాగ్లో. సో అదనమాట ఇది టెస్ట్ డిబి అని మనం ఒక ఇన్స్టెన్స్ నేమ్ ఇచ్చుకున్నాం. RDS డేటాబేస్ టెస్ట్ డిబి అని ఇచ్చుకున్నాను. క్రెడెన్షియల్ సెట్టింగ్స్, మాస్టర్ యూజర్ నేమ్, ఒక యూజర్ నేమ్ మనం డేటాబేస్ క్రియేట్ చేసినప్పుడు ఒకటి క్రియేట్ చేయాలి కదా. సో అడ్మిన్ అని ఇచ్చాను, డిఫాల్ట్గా అడ్మిన్ అని ఉంది, అడ్మిన్ ఇచ్చేస్తాను. సో ఆటో జనరేట్ పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే మాస్టర్ పాస్వర్డ్ మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు అన్నమాట. నేను ఏదో ఒక పాస్వర్డ్ ఇచ్చుకుంటాను. At least 8 printable ASCII characters can't contain slash quotes, double quotes, and sign. Okay. ఒక పాస్వర్డ్ ఇచ్చుకున్నాను. ఒకవేళ మనం ఇక్కడ పాస్వర్డ్ మర్చిపోయినా కూడా మనం సెట్ చేసుకోవచ్చు అండి, మాస్టర్ పాస్వర్డ్ మనం కన్సోల్ చూపిస్తాను తర్వాత. సో లేకపోతే ఆటో జనరేటెడ్ పాస్వర్డ్ అని మనం ఇచ్చుకోవచ్చు. డిబి ఇన్స్టెన్స్ టైప్, ఇక్కడ మనం ఏం చేస్తాం, డిబి ఇన్స్టెన్స్ టైప్ T2 మైక్రో.
లేదా T2 మైక్రో T3 ఉంది. T3 మైక్రో ఓకే, నేను T3 మైక్రో తీసుకున్నాను. ఇంక్లూడ్ ప్రీవియస్ జనరేషన్స్. సో ప్రీవియస్ జనరేషన్స్ ఉన్నా కూడా అదే దీనికి కంపాటబుల్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మనకి సో ఇది డీబీ ఇన్స్టెన్స్ క్లాస్ అండి. సో ఇక్కడ నేను బాస్టబుల్ క్లాస్ తీసుకున్నాను, T3 మైక్రో తీసుకున్నాను, ఇన్స్టెన్సెస్ కూడా ప్రీవియస్ జనరేషన్స్తో కంపాటబుల్ అయ్యేటట్టు చూసుకున్నాను. సో ఇక్కడ దాకా మీకు అర్థమైంది కదా. స్టోరేజ్లోకి వస్తే, స్టోరేజ్లో ఏంటి, జనరల్ పర్పస్ తీసుకొని అలొకేటెడ్ స్టోరేజ్ ఎంత, 20 GB తీసుకున్నాం. ప్రొవిజన్ యాక్చువల్లీ జనరల్ కొంచెం స్పీడ్గా ఉంటుందండి. సో ప్రొవిజన్ ఇప్పుడు మనం ఇక్కడ ఎంత తీసుకున్నాం, 20 GB తీసుకున్నాం అనుకోండి. 20 GBకి ఐఆప్స్ ఎంత వస్తాయి, మినిమం 100 GB. ఓకే, అయితే ప్రొవిజన్ తీసుకున్నాం. సో 20 GBకి ఐఆప్స్ జనరల్గా ఎంత వస్తాయి ఐఆప్స్, మీ EC2 క్లాస్ గుర్తున్నట్టయితే డిఫాల్ట్గా 33.3 GB వరకు మీకు 100 ఐఆప్స్ ఉంటాయి. 34 GB వస్తే ఇంటూ 3 అనమాట, 34 × 3 అంటే 102 ఐఆప్స్ ఉంటాయి. ఇక్కడ మనం 20 GB తీసుకున్నాం కాబట్టి 100 ఐఆప్సే ఉంటాయి అన్నమాట. డిఫాల్ట్గా 100 ఐఆప్స్ ఉంటాయి కాబట్టి 100 ఐఆప్స్ ఉంటాయి. స్టోరేజ్ ఆటో స్కేలింగ్ ఇది ఎనేబుల్ చేయాలి. అంటే స్టోరేజ్ ఆటో స్కేలింగ్ అంటే ఏంటంటే, సపోజ్ మీరు డేటాబేస్ స్టోరేజ్ అనేది మీకు ఫిల్ అయిపోతుంది అనుకోండి, ఆటోమేటిక్గా AWS దానికి పలానా స్టోరేజ్ రీచ్ అవ్వగానే ఆటోమేటిక్గా స్టోరేజ్ ఇంటిగ్రేట్ చేసుకుంటుందండి. మనం ఏం దాన్ని కాన్ఫిగర్ చేయట్లేదు అనమాట. ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఎనేబుల్ స్టోరేజ్ ఆటో స్కేలింగ్ ఇది సెలెక్ట్ చేద్దామండి. మ్యాక్సిమం స్టోరేజ్ 100 GB. అవైలబిలిటీ అండ్ డ్యూరబిలిటీ ఇక్కడ చూడండి, మల్టీ ఏజీ డిప్లాయ్మెంట్, డూ నాట్ క్రియేట్ స్టాండర్డ్ ఇన్స్టెన్స్. సో ఇక్కడ మనం మల్టీ ఏజీ సెటప్ చేద్దాం. క్రియేట్ ఏ స్టాండర్డ్ ఇన్స్టెన్స్ రికమెండెడ్ ఫర్ ప్రొడక్షన్ యూసెస్. సో ఇక్కడ మీకు చెప్పినట్టే ఇందాకలా ఇక్కడ, సో మల్టీ ఏజీ సెటప్ చేస్తే మనకి ఇక్కడ ఇంకొక RDS కూడా ఇక్కడ మనకి క్రియేట్ అవుతుంది అనమాట. కనెక్టివిటీ అనమాట. సో ఇక్కడ VPC మనం డిఫాల్ట్ VPC ఇక్కడ ఏం లేదు కాబట్టి డిఫాల్ట్ VPC నేను సెలెక్ట్ చేసుకుంటాను. సబ్నెట్ గ్రూప్ కూడా అది ఏ సబ్నెట్లో క్రియేట్ అవ్వాలి అనేది ఇప్పుడు మనం డిఫాల్ట్ ఇక్కడ ఉంది కాబట్టి నేను డిఫాల్ట్ ఇచ్చేస్తున్నాను. మీరు మామూలుగా ఇది రికమెండెడ్ కాదండి. మీరు VPC సెటప్ చేసి అందులో ఒక నార్త్ విర్జినియా తీసుకుంటే అందులో 3 సబ్నెట్స్ తీసుకోండి. 3 సబ్నెట్స్ తీసుకొని అందులో ఏదో ఒక సబ్నెట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు అరోరా మీరు చేసేటప్పుడు ప్రొవిజన్ చేయండి. అంటే ఎలా అంటే మీరే యాక్చువల్గా ఇంకొక సబ్నెట్ యాడ్ చేసి దాంట్లోకి ఒక అవైలబిలిటీ జోన్లో మెయిన్ RDS, ఇంకో అవైలబిలిటీ జోన్లో ప్రొవిజన్ బ్యాక్ అండ్ RDS మీరు సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేను డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. పబ్లిక్ యాక్సెస్ ఇక్కడ ఏంటి, Amazon EC2 instance device outside VPC cannot connect to your database. సో ఇది సో ఇక్కడ మనం ఎస్ అని ఇద్దాం, పబ్లిక్ యాక్సెస్. సో మనం ప్రస్తుతానికి ఎస్ అని ఇద్దాం, బయట నుంచి కనెక్ట్ చేస్తాం కాబట్టి. సో ఎక్కడి నుంచైనా మనం కనెక్ట్ చేయొచ్చు అనమాట మన డేటాబేస్కి. VPC సెక్యూరిటీ గ్రూప్, ఇక్కడ మనం న్యూ సెక్యూరిటీ గ్రూప్కి చేద్దాం. RDS సెక్యూరిటీ గ్రూప్ అని, న్యూ సెక్యూరిటీ గ్రూప్. మనం ఒక పోర్ట్ నెంబరు మనం ఎనేబుల్ చేయాలండి. ఇక్కడ చూసారా, ఈ పోర్ట్ నెంబర్ మనం ఇక్కడ ఎనేబుల్ చేసుకోవాలి. 3306 అనేది MySQL తాలూకా పోర్ట్ నెంబర్ అండి. పాస్వర్డ్ అథెంటికేషన్, ఓకే, పాస్వర్డ్ అథెంటికేషన్ మనం ఎనేబుల్ చేద్దాం. మనం IAM కావాలంటే IAM ద్వారా పెట్టుకోవచ్చు, లేకపోతే కెర్బ్రోస్ సర్వర్ ఉంటే కెర్బ్రోస్ కూడా మనం పెట్టుకోవచ్చు. సో ప్రస్తుతానికి పాస్వర్డ్ అథెంటికేషన్ డిఫాల్ట్కి మనం చేస్తున్నాను. డేటాబేస్ ఆప్షన్స్, టెస్ట్ DB అనేది, టెస్ట్ డేటాబేస్ అనేది ఉంది.
టెస్ట్ డేటాబేస్ అనేది. సో DB గ్రూప్ డిఫాల్ట్ గ్రూప్ ఉంచేస్తాను, ఆప్షనల్ గ్రూప్ కూడా డిఫాల్ట్ ఉంచేస్తాను. బ్యాకప్ సెక్షన్లో ఎనేబుల్ ఆటోమేటిక్ బ్యాకప్స్, ఇది యాక్చువల్గా AWS చూసుకుంటుందండి. సో బ్యాకప్స్ సో ఎలా చూసుకుంటుందంటే, సపోజ్ బ్యాకప్ పొటెన్షియల్ పీరియడ్ 7 days ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ బ్యాకప్ ఎలా అవుతుందంటే, సపోజ్ సెలెక్ట్ విండో కొట్టారనుకోండి. సెలెక్ట్ విండో ఏంటంటే పలానా మీకు రోజు నైట్ 12 o'clockకి ఈ టైంకి బ్యాకప్ అవ్వాలని చెప్పేసి సెలెక్ట్ విండోలో మనకు ఉందన్నమాట. మనం ఇక్కడ ఏ టైం కావాలంటే మనకు సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డేటా 7 days అన్నాడు కదా, అంటే 7 days వరకు మనకు బ్యాకప్ ఉంటుంది అనమాట. అంటే సపోజ్ మీకు ఇంక్రిమెంటల్ బ్యాకప్ మీకు చెప్పాను కదా, మీకు ఈ EBS చెప్పేటప్పుడు ఇంక్రిమెంటల్ బ్యాకప్ ఎలా వర్క్ అవుతుందో చెప్పాను కదా. సో మీరు ఆ క్లాస్ చూడండి. సో ఈ ఇంక్రిమెంటల్ బ్యాకప్లో ఇప్పుడు సపోజ్ మండే ఒక కొంత బ్యాకప్ తీసుకుంటుంది. సో ట్యూస్డే క్రియేట్ అయిన బ్యాకప్ తీసుకుంటుంది, తర్వాత థర్స్డే అలా 7 days బ్యాకప్ మనకి పొటెన్షియల్గా ఉంటుంది అనమాట డిఫాల్ట్. సో మనకి ఎన్ని డేస్ కావాలంటే అన్ని డేస్ మనం పెట్టుకోవచ్చు. 7 days ప్రస్తుతానికి ఇందులో సెలెక్ట్ చేద్దాం. సో ఎన్క్రిప్షన్ మనకు అవసరం లేదు, కాపీ ట్యాగ్స్ ఇది కూడా అవసరం లేదు, స్నాప్షాట్స్. మానిటరింగ్ కూడా మనకు అవసరం లేదు, కావాలంటే మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. ఇవి లాగ్ ఎక్స్పోర్ట్ కావాలంటే మనకు లాగ్స్, మన ఎర్రర్ లాగ్స్, జనరల్ లాగ్స్ ఇవన్నీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. IAM రోల్ డిఫాల్ట్గా క్రియేట్ అయిపోయింది. ద ఫాలోయింగ్ సర్వీస్ లింక్ రోల్ ఈజ్ యూజ్ ఫర్ పబ్లిషింగ్ లాగ్స్ ఫర్ క్లౌడ్ వాచ్ లాగ్స్. ఓకే, క్లౌడ్ వాచ్ కోసం ఈ లాగ్స్ మనకు IAM రోల్ క్రియేట్ చేసింది. మెయింటెనెన్స్ ఎనేబుల్ ఆటో మిర్రర్ వెర్షనింగ్ ఎనేబుల్డ్. సో ఇది ఎనేబుల్ చేస్తే ఏంటంటే ఎప్పుడైనా మనకి అప్డేట్స్ వస్తే మనకి మైనర్ అప్డేట్స్ అనేవి ఇక్కడ ఇన్స్టాల్ అవుతాయండి బ్యాక్ ఎండ్లో. మెయింటెనెన్స్ విండో దానికి కూడా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. నో ప్రిఫరెన్స్ ఇచ్చారనుకోండి, నో ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే అమెజాన్ అనేది మన యాక్చువల్గా ఆ టైంలో మెయింటెనెన్స్ మనకు ఒక మెయిల్ పంపిస్తుంది, ఆ టైంలో అది ఇన్స్టాల్ చేస్తాం అన్నమాట. డిలీట్ ప్రొటెక్షన్ ఏంటంటే మీరు EC2 చెప్పేటప్పుడు డిలీట్ ప్రొటెక్షన్ మీరు ఎనేబుల్ చేస్తే అది మీరు డిలీట్ చేసేటప్పుడు మీకు దానికి పాస్వర్డ్ ఇవ్వడం లేకపోతే ఏంటో అది మీకు EC2లో చెప్పాను కదా, మీకు ఇది అర్థమవుతుంది. సో నేను ఎనేబుల్ చేయట్లేదండి. ఇది కాస్ట్, DB ఇన్స్టెన్స్ తల కాస్ట్ వచ్చేసరికి ఇంత, స్టోరేజ్ వచ్చేసరికి దానికి స్టోరేజ్కి మీకు ఒకసారి పడుతుంది, ఒక ఇన్స్టెన్స్కి పడుతుందండి. మల్టీ ఏజ్ క్రియేట్ చేశాం కాబట్టి దానికి బ్యాక్ ఎండ్లో మీకు చెప్పాను కదా రన్ అవుతుందని. సో దానికి కూడా సేమ్ డేటాబేస్కి ఎంత కాస్ట్ అవుతుందో దీనికి కూడా అంతే కాస్ట్ అవుతుంది. సో క్రియేట్ డేటాబేస్. దీనికి పర్మిషన్ లేదంటుంది. ఓకే, సో నాకు పర్మిషన్ లేదంటుంది. సో ఇదండి మీకు ఆ డేటాబేస్ క్రియేట్ అవ్వడానికి. సో వన్స్ అది క్రియేట్ అవ్వగానే సో ఇది నా అకౌంట్లో నేను చేస్తానండి, ఈ అకౌంట్లో కాకుండా. సేమ్ నాకు ఒక 2 minutes టైం ఉంది, క్విక్గా సెటప్ చేసి మీకు చూపిస్తాను. This conference will now be recorded. ఇది నా అకౌంట్ అండి, క్విక్గా నేను సెటప్ చేసి చూపిస్తాను. స్టాండర్డ్
MySQL. నేను ఇప్పుడు ఒహాయోలో చేస్తానండి. యాక్చువల్గా ఇది గ్లోబల్ కాదు, ఇది రీజియన్ బేస్డ్ అనమాట. సో డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్. సో ఇక్కడ నేను నా అకౌంట్ కాబట్టి ఇవేమి నేను ఇక్కడ సెలెక్ట్ చేయటండి. సో బిల్ ఎక్కువ వస్తుంది కాబట్టి మెయింటెనెన్స్ ఫండ్. ఓకే, ఇది కూడా అంతే వచ్చిందా? సో ఇవన్నీ మనం సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ ఎనేబుల్ చేశారనుకోండి, మనకి ఇక్కడ క్లౌడ్ వాచ్కి మనం యాక్చువల్గా ఇవన్నీ ఇస్తున్నట్టు. ఎన్క్రిప్షన్ ఆప్షన్, అది బ్యాకప్, ప్రిఫరెన్స్. ఓకే, క్రియేట్ డేటాబేస్. ఇది మంత్లీ కాస్ట్ అండి. యాక్చువల్లీ మంత్లీ కాస్ట్ వచ్చేది. ఓకే, మన డేటాబేస్ క్రియేట్ అవుతుంది. ఇది క్రియేట్ అవ్వడానికి కనీసం ఒక కొంత టైం పడుతుందండి. అంటే మినిమం ఒక 15 minutes అయినా పడుతుంది. ఇక్కడ మీరు ఇక్కడ వ్యూ క్రెడెన్షియల్ డీటెయిల్స్ అని ఉంచారా, ఇక్కడ మనం క్రెడెన్షియల్స్ మనం ఇక్కడ కాపీ చేసుకోవాలి. It's 16 hours. ఇది కొంత టైం పడుతుందండి. మీకు ఇది క్రియేట్ అయినాక మీకు చూపిస్తాను, అంతవరకు నేను పాజ్ చేస్తాను. This conference will now be recorded. హలో, సో ఇది ఇంకా క్రియేట్ అవుతుందండి. సో మామూలుగా ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూస్తే చూడండి, ఇక్కడ స్టేటస్ వచ్చేసరికి ఇంకా క్రియేట్ అవుతుంది. సో మామూలుగా ఆర్డిఎస్ మనం ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఇవి డీటెయిల్స్ అన్నీ ఎలా ఉంటాయండి. మనం ఎండ్ పాయింట్ తాలూకా ఇది ఎండ్ పాయింట్ తాలూకా ఇది మన పోర్ట్ నెంబర్, నెట్వర్కింగ్ అవైలబిలిటీ జోన్, ఏ అవైలబిలిటీ జోన్ ఇది కాన్ఫిగర్ అయిందో, విపిసి, సబ్నెట్ గ్రూప్స్, ఇందులో ఎన్ని సబ్నెట్స్ ఉన్నాయి కరెంట్లీ, సెక్యూరిటీ గ్రూప్ ఇది యాక్చువల్గా ఇది. సో పబ్లిక్ యాక్సెసిబిలిటీ, సర్టిఫికేట్ అథారిటీ, ఇవన్నీ యాక్చువల్గా ఏడబ్ల్యూఎస్ చూసుకుంటుందండి. సో సెక్యూరిటీ గ్రూప్, ఇన్బౌండ్, అవుట్బౌండ్, సివిఆర్డిఆర్. సో ఇంకా రెప్లికేషన్ కూడా చూసారా మనకు క్రియేట్ అయింది, ఇంకొక ఇన్స్టెన్స్. సో అది మీకు చూపించారంటే బ్యాక్ ఎండ్లో రన్ అవుతుంది. సో ప్రాక్సీ కావాలంటే ఇక్కడ మనం ప్రాక్సీ సర్వర్ క్రియేట్ చేసుకోవచ్చు.
మానిటరింగ్ వచ్చేసరికి మీకు క్లౌడ్ వాచ్ మానిటరింగ్స్ ఇవన్నీ ఉంటాయి. దాని సిపియూ యూసేజ్ అంతా, డీబీ కనెక్షన్స్ ఇవన్నీ, లాగ్స్లోకి వచ్చేసరికి మనం అలారం సెట్ చేసుకోవచ్చు అనమాట. సో మన ప్రస్తుతానికి డేటాబేస్ క్రియేట్ అయింది ఈ టైంకి. సార్ క్లౌడ్ వాచ్ తాలూకా ఈ టైంకి యాక్చువల్గా క్లౌడ్ వాచెస్ కొంత డేటా పంపించింది, అప్లైయింగ్ మోడిఫికేషన్, ఇలా ప్రతి లాగ్స్ ఇక్కడ మనకు ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మన ఎర్రర్ లాగ్స్, అప్గ్రేడ్ లాగ్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో కాన్ఫిగరేషన్కి వచ్చేసరికి మనం మల్టీ ఏజ్ సెటప్ చేసాం కదా, ఇది ఎక్కడ ఉంది? ఓకే, మల్టీ ఏజ్ ఇక్కడ నో పెట్టామా? సరే, స్టేటస్ స్టాప్. ఓకే, మీరు చేసేటప్పుడు మల్టీ ఏజ్ యాక్చువల్గా చేసి చూడండి. మెయింటెనెన్స్, ఏమైనా మెయింటెనెన్స్ గట్రా చేసేటప్పుడు మనకి యాక్చువల్గా మెయింటెనెన్స్ అనే బిల్ చేసాం కాబట్టి మనకి ఏడబ్ల్యూఎస్ నుంచి మెయిల్స్ వస్తాయండి క్రియేట్ చేసేటప్పుడు. స్నాప్ షాట్స్ తీసుకోవచ్చు, బ్యాకప్స్ 7 days బ్యాకప్స్ అనే బిల్ చేసుకున్నాం. ఇలా మన కాన్ఫిగరేషన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో ఇది దీనికి కనెక్ట్ అవ్వడానికి మనం ఒక ఇన్స్టెన్స్, సో మన క్వైరీస్ అన్ని మనం ఈ ఎండ్ పాయింట్ ద్వారా మనం యాక్చువల్గా క్వైరీస్ అనేది మనం చేస్తాం అన్నమాట. త్రూ మనకి యాక్చువల్గా MySQL క్లయింట్ ద్వారా మనం యాక్చువల్గా దీనికి కనెక్ట్ అవుతాం ఎండ్ పాయింట్ ఈ పోర్ట్ నెంబర్ నుంచి. సో ఇది డేటాబేస్, రిలేషనల్ డేటాబేస్. సో ఇప్పుడు మనం క్రియేట్ రెప్లికా, రీడ్ రెప్లికా మీకు చెప్పారు కదా, రీడ్ రెప్లికా ఎలా క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ రీడ్ రెప్లికా మనం క్రియేట్ చేద్దాం. స్నాప్ షాట్ కావాలంటే స్నాప్ షాట్ తీసుకోవచ్చు. సో ఇంకా క్రియేట్ అవ్వలేదా ఆడియన్స్? ఇంకా క్రియేట్ అవ్వలేదండి, ఇంకా టైం పడుతుంది. సో ఇక్కడ రీడ్ రెప్లికా క్రియేట్ చేద్దాం. క్రియేట్ రీడ్ రెప్లికా. రీడ్ రెప్లికా కూడా సేమ్. ఆర్డిఎస్ జస్ట్ మనకేంటి ప్రస్తుతానికి మనం ఆర్డిఎస్ ఒకటే ఉంది కాబట్టి ఆర్డిఎస్ డేటాబేస్ టెస్ట్ డిబిఎన్స్ మన ఉంది కాబట్టి మనం అదే సెలెక్ట్ చేస్తున్నాం. డిబి ఇన్స్టెన్స్ ఐడెంటిఫైయర్ టెస్ట్ డిబి రీడ్ రెప్లికా నేను పెట్టుకున్నాను. రీజియన్ ఇది గ్లోబల్ అండి. సో మనం ఇంక చెప్పాను కదా, ఇంకా రీడ్ రెప్లికా మనం ఏ రీజియన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ముంబైలో ఉన్నారనుకోండి, ముంబైలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏషియా పసిఫిక్, ముంబైలో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏంటంటే నార్త్ వెర్జినియాలో క్రియేట్ చేస్తాను, ఓహయో నుంచి రీడ్ రెప్లికా. ప్రస్తుతానికి మనం ఓహాయోలో ఉన్నాం, రీడ్ రెప్లికా వచ్చేసరికి నార్త్ వెర్జినియాలో క్రియేట్ చేస్తున్నాను. డిబి ఇన్స్టెన్స్ మైక్రో ఇంక్లూడ్ ప్రీవియస్ వెర్షన్. T2 మైక్రో. సో జనరల్ పర్పస్ ఎనేబుల్ ఆటో స్కేలింగ్ కావాలంటే మనం ఇక్కడ ఆటో స్కేలింగ్ పెట్టుకోవచ్చు. మల్టీ ఏజ్ కావాలంటే దీనికి కూడా మల్టీ ఏజ్ మనం ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు. కనెక్టివిటీ సబ్నెట్ గ్రూప్. సో సబ్నెట్ గ్రూప్ సో ఇక్కడ మనం సబ్నెట్ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఏం చూపించట్లేదు. అవైలబిలిటీ జోన్, ఏ అవైలబిలిటీ జోన్లో క్రియేట్ చేయాలనుకుంటున్నారు? నేను 1A క్రియేట్ చేస్తాను. డేటాబేస్ పోర్ట్ 3306. పాస్వర్డ్ అథెంటికేషన్ ఇవేమీ సెలెక్ట్ చేయట్లేదు.
మెయింటెనెన్స్ అనేప్పుడు ఒక క్రియేట్ రీడ్ రెప్లికా అంతేనండి. వన్స్ మీరు క్రియేట్ చేసినాక మనకి రీడ్ రెప్లికా మనకి DB ఇన్స్టెన్స్ ఇస్ నాట్ ఇన్ అవైలబుల్ స్టేట్. ఓకే, ఇంకా అది మనకి యాక్చువల్లీ క్రియేట్ అవ్వలేదండి, ఇంకా అది క్రియేట్ అవుతుంది. వన్స్ క్రియేట్ అయితే మనకి ఇది చూపిస్తుందండి. ఓకే, ఇది వన్స్ మీకు క్రియేట్ అయినాక మళ్ళీ నేను ఎనేబుల్ చేస్తాను రికార్డింగ్. This conference will now be recorded. సో ఇప్పుడు డేటాబేస్ యాక్చువల్గా క్రియేట్ అయిందండి. మీరు స్క్రీన్ చూసినట్టయితే డేటాబేస్ యాక్చువల్గా చూసారా అవైలబుల్లో ఉంది ప్రజెంట్. సో ఇక్కడ ఓకే, ఇక్కడ మల్టీ ఏజీ యాక్చువల్గా ఇందాక నో చూపించింది కదా, యాక్చువల్గా డేటాబేస్ క్రియేట్ అవ్వలేదు కాబట్టి మల్టీ ఏజీ నో అని చూపించింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మల్టీ ఏజీ చూస్తే ఇక్కడ అవైలబిలిటీ జోన్లో ఎస్ అని చూసారా. సో ఇదండి, దీన్ని మనం యాక్చువల్గా యాక్షన్స్లోకి వెళ్ళి మనకి రీడ్ రెప్లికా క్రియేట్ చేద్దాం. రీడ్ రెప్లికా ఇచ్చుకున్నాను, టెస్ట్ డిఎస్డివి రీడ్ రెప్లికా. ఇది నేను నార్త్ వెర్జీనియాలో క్రియేట్ చేస్తాను. సో డేటాబేస్ వచ్చేసరికి T2 మైక్రో. T3 మైక్రో include all previous generations, general purpose. ఆటో స్కేలింగ్ కావాలంటే ఆటో స్కేలింగ్ ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు, నేను ఇక్కడ ఎనేబుల్ చేయట్లేదండి. దీనికి మల్టీ ఏజీ కావాలంటే దీనికి మల్టీ ఏజీ కావాలంటే సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రొడక్షన్ యూసేజ్లో దీనికి మల్టీ ఏజీ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను మల్టీ ఏజీ దీనికి సెలెక్ట్ చేయట్లేదు. కనెక్టివిటీ, పబ్లిక్ యాక్సెస్, యూఎస్ ఈస్ట్ 1Aలో సెలెక్ట్ చేసుకున్నాను. పాస్వర్డ్ అథెంటికేషన్. సో ట్యాగ్స్, మానిటరింగ్ ఇవేమి ఎనేబుల్ చేయట్లేదు. ఎనేబుల్ మెయింటెనెన్స్ కూడా నేను ఎనేబుల్ చేయట్లేదు. క్రియేట్ రీడ్ రెప్లికా. ఓకే, నార్త్ వెర్జీనియాలో ప్రాబ్లం ఉందా? అయితే నార్త్ కాలిఫోర్నియాలో చేద్దాం. మనకు అక్కడ నార్త్ వెర్జీనియాలో డిఫాల్ట్ బీపీసీ లేనట్టు ఉంది, సో అందుకనే ప్రాబ్లం వచ్చింది.
carefully. T2 micro, T2 micro మల్టీ ఏజ్ సెటప్ చేయట్లేదు. సబ్నెట్ ఎందుకు చూపించట్లేదు? ఓకే, నా అకౌంట్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుందండి. సో యాక్చువల్గా ఇక్కడ నేను ఒహాయోలోనే తీసుకుంటున్నాను రీరెప్లికా కూడా. సో ఇంకొక రీజన్ కావాలంటే మనం ఇంకొక రీజన్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ డిఫాల్ట్గా ఉంచేసి క్రియేట్ రీరెప్లికా పడదు. ఓకే, ఇది కూడా కొంత టైం తీసుకుంటుందండి క్రియేట్ అవడానికి. మనం వీటికి కనెక్ట్ అవ్వాలనుకుంటే MySQL క్లయింట్ ఇన్స్టాల్ చేసుకొని వీటికి కనెక్ట్ అవ్వచ్చు అనమాట. సో అది మీకు ఎలా చూపించాలి? చూసారా, మీకు ఇక్కడ క్రియేట్ అవ్వగానే ఇక్కడ మోడిఫై అవుతుంది. సో ఇవన్నీ క్రియేట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. సో అంతవరకు నేను వీడియో పాజ్ చేస్తాను, ఈ రెండు అవైలబుల్లో వచ్చినంత. This conference will now be recorded. సో ఇది ఇప్పుడు చూసినట్టయితే ఇది రీడ్ రెప్లికా అవైలబుల్ స్టేట్లోకి వచ్చిందండి. ఇప్పుడు చూసారా, ఇక్కడ అవైలబుల్ స్టేటస్లో ఉంది. సో ఇదేంటంటే మీకు యాక్చువల్గా రీడ్ క్వైరీస్ అన్ని మనకి రీడ్ రెప్లికా నుంచి వస్తాయండి ఇక్కడ నుంచి. సో దీన్ని మనం వన్స్ మీరు యాక్షన్స్లోకి వెళ్ళి ప్రమోట్ అని కొట్టేగానే ఇది కూడా ఒక ఆర్డిఎస్ కింద తయారవుతుంది అనమాట. సో అప్పుడు మాది రీడ్ రెప్లికా కింద వర్క్ అవ్వదు. చూసారు, ఇక్కడ రోల్ వచ్చేసరికి రీడ్ రెప్లికా అని ఉందా. మీరు వన్స్ అది ప్రమోట్ చేసేసిన వెంటనే ఇది కూడా ఒక ఆర్డిఎస్, ఇప్పుడు చూసారా మల్టీ ఏజ్లో బ్యాక్ ఎండ్లో ఒక ఆర్డిఎస్ ఎలా రన్ అవుతుందో, ఇది మనకి రీడ్ రెప్లికా అనేది ఫ్రంట్ ఎండ్లో రన్ అవుతుంది. అక్కడ నుంచి మీకు సింక్రనస్గా ఈ రెండు కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట, ఈ డేటాబేస్ ఈ డేటాబేస్. సో ఇది అండి సెటప్. సో మీకు యాక్చువల్గా ఇది కనెక్ట్ చేయాలంటే మనకి క్లయింట్ ఉండాలి. సో ఇక్కడ చూసారు రెప్లికేషన్ స్టేటస్ యాక్చువల్గా రెప్లికేటింగ్లో ఉంది. సో దీంతో ఇది రెప్లికేట్ అవుతుంది అనమాట. మీరు ఏదైనా క్వరీస్ మీరు రీడ్ చేసేటప్పుడు వీటి నుంచి వస్తాయి రీడ్ రెప్లికా. మీకు కనెక్ట్ చేసి చూపించడానికి యాక్చువల్గా మనకి MySQL క్లయింట్ ఉండాలి. సో ప్రస్తుతానికి నా దగ్గర లేదు కాబట్టి, సో ఇది అండి మామూలు జనరల్ సెటప్ ఆర్డిఎస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను మీకు సాల్వ్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇవి చేసినాక మీరు వెంటనే డిలీట్ చేసేయండి, ఎందుకంటే బిల్ చాలా ఎక్కువ వస్తుంది.
యాక్చువల్గా ఇది వన్స్ డిలీట్ చేసేసినాక మనకి కొంతసేపు అయ్యేసరికి మీకు అప్డేట్ అవుతుంది అక్కడ డిలీట్ అయిపోయినట్టు. సో వెంటనే మీరు డిలీట్ చేసుకోండి, లేదంటే మీకు బిల్లు చాలా ఎక్కువ వస్తుంది. అంతేనండి, థ్యాంక్ యూ.